అధికారం ఉన్నా లేకపోయినా కుల మతాలకు అతీతంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని 2029లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు తెలియజేశారు. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ సూచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడ ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గండేపల్లి బాబీ చేతుల మీదుగా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ ని కట్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గండేపల్లి బాబీ, రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. 2011 మార్చి 12వ తేదీన ఇడుపులపాయలో పుట్టి నేటికి విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఆ రోజు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాడుకుని 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ కుటుంబం మీద వివక్ష చూపించిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తొలగించాలని చేసిన ప్రయత్నాలని ధీటుగా ఎదుర్కొంటూ ఒంటరిగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కార్యకర్తలకి ఒక అండగా నిలవడం జరిగింది. చరిత్ర చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడికి విశేష జనాదరణ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం కానీ, అభిమానులు కానీ, సినీ నటుడు కానీ, ఏ రాజకీయ నాయకుడికైనా సినీ నటులకు రావటం వేరు. సినీ నటులు కాకుండా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి విశేష ఆదరణ చూపిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల బలం ఎంతో ఈ రాష్ట్రంలో ఇవాళ కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. 11 సీట్ల స్థాయికి పడిపోయిన తర్వాత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో 16 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆయన చేసిన ఉద్యమం, 1 కోటి సంతకాలు సేకరించడం, గ్రామాన వీధిన ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి, వీటన్నిటికీ కొసమరిపి ఏంటంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి భయపడి రేపు నేను అధికారంలోకి వచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకుంటానన్న ఆయన అన్న ఒకే ఒక మాటకు భయపడి ఒక్క టెండర్ కూడా వేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉన్న బలం సీట్లతో సంబంధం లేదు. ఈరోజు కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ, అంటే కొత్తగా మెడికల్ కాలేజీలు టెండర్లు వేద్దామన్న వాళ్ళకి కూడా రేపు మళ్ళీ జగన్ వస్తాడు, జగన్ వస్తే మనకి ఈ కాలేజీలు ఇవ్వరు అనేది అర్థం అవడం వల్ల ఈరోజు ఒక్క టెండర్ కూడా పడిన పరిస్థితి. 164 సీట్లతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడ్డుకోగలిగారు. 11 సీట్లతో వచ్చినా సరే ఈ రోజు అతను అనుకున్నట్టుగా ప్రైవేటీకరణ చేయకుండా ప్రజా మద్దతుతో ఆపగలిగారంటే దీనికంటే గొప్ప విజయం అక్కర్లేదు. ఇంకో చరిత్ర చెప్తాను నేను. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా 3 సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి పొత్తులు లేకుండా 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఎన్నికల్లోనూ ఏదో చిన్న చిత్తగా పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళాయి. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 44 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ కూడా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏకైక బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచినా ఓడినా ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగానే ప్రజలతో ఉంటాను అని ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశ చరిత్రలో
సువర్ణాధ్యక్షాలతో లిఖించే ఈ ఈ ఈ ఈ అంశం 3 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొన్న ధీశాలు ఎవరంటే ఈ దేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మళ్ళీ మా కార్యకర్తలకి అందరికీ కూడా పీఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ప్రభుత్వం చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనా సరే మన పరిపాలనా విధానాన్ని మనం ఏం చేసామన్నది కార్యకర్తలందరూ గుర్తించి మనం చేసిన మంచి పని ఎదురుకు తీసుకెళ్తే మనకు బోలంత భవిష్యత్తు ఉంటది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా కార్యకర్త అన్నవాడికి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా సంస్కరణలన్నీ కూడా మన పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది. సంస్థాగతంగా చాలా కాంక్రీట్ గా ఏర్పడేటట్టుగా స్టేట్ లోనే నెంబర్ 1 గా లీట్గా ఉండేటట్టుగా మన సంస్థాగతం నిర్మాణం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాలి, కార్యకర్తలు నాయకులు కూడా గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలకి నాయకులు కూడా మంచి భవిష్యత్తు ఉంటది. అలాగే ప్రజల విషయానికి వచ్చేటప్పటికి, పబ్లిక్ విషయానికి వచ్చేటప్పటికి పార్టీ చూసుకుంటది. ఏంటంటే ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. దాన్ని గమనించుకుని మనం ఏదైతే మంచి చేసామో, మన పార్టీ తరఫున ఏదైతే ప్రజలకు న్యాయం చేసామో దాన్ని ఎదరికి తీసుకెళ్తే మన కార్యకర్తలందరూ కూడా మరి మనకి దిగ్విజయంగా మనకి అనుకున్న విధానంగా మనకు వచ్చే సీట్లు కానీ మన పార్టీ పరిపాలనకు కానీ తిరిగి లేకుండా ఉంటుందని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా. మరి మరొక్కసారి మా నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా 39 ఏళ్ల వయసులో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం అంటే అది అసాధారణమైన చర్యని మన భారతదేశం చరిత్ర చెప్తుంది. మరి ముఖ్యంగా ఒక పార్టీని నిలబెట్టడమే కాకుండా మరి ఇక్కడ కూడా పొత్తులు లేకుండా సింహం సింగిల్ గానే వస్తుందన్న విధంగా వారు పోటీ చేయడం, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం, తద్వారా ప్రజలు ఆశీర్వదించిన రీతిగా మరి ప్రజా మద్దతును కూడబెట్టుకోవడం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీకే సొంతం. మరి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాని, ప్రజల యొక్క విద్యని గాని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశల్ని అనుగుణంగా, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు వారు విద్య